నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. జానీ మాస్టర్ కేసులో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఛానల్లో లైవ్ డిబేట్లో లావణ్య కూడా జాయిన్ అయింది. తను కూడా వచ్చి నన్ను కూడా మైనర్గా ఉన్నప్పటి నుంచే రాస్తారని ఇలా చేస్తున్నాడు, సో నేను రాస్తారని పైన కూడా ఈ పోక్సో కేసు పెడతాను, నెక్స్ట్ చేయబోయేది ఇదే అన్నట్లుగా మాట్లాడింది. ఇదెక్కడ ట్విస్ట్ అసలు? ఇప్పటిదాకా మొహం మీద ఊస్తున్నారు జనాలు బయటకు వస్తే, ఇప్పుడు చెప్పులు బట్టి 32 పళ్ళు రాళ్ళగొట్టే వరకు వదలరు. అలా ఉంది పరిస్థితి. ఈ పిల్లే మైనర్ అంటే రాస్తారు, ఈమె కంటే 2 ఆకులు చిన్న, వాడేమవుతాడు? ఈమె కంటే ఇంకా మైనరేగా. సరే ఈమె మైనర్, లావణ్య కంటే చిన్నోడా? రాస్తారు, రావణ్ కంటే 2 ఏళ్ళు చిన్న. మరి ఆ పిల్లే మైనర్గా ఉన్నప్పుడు వీడు వేధించేవాడు అంటే వీడు ఇంకా మైనర్ కదా. అప్పుడు ఉల్టా వస్తుంది. నువ్వు ఆ పిల్ల మీద ఏదో, ఆ పిల్లోడిని ఏదో చేసినట్టు ఉంది, నువ్వే చెప్పుకుంటున్నావు. మళ్ళీ అది చెప్పుకో, సంతోషమే కదా. ఇప్పుడు నీ కేసు నువ్వే తిప్పుకున్నావు. ఇప్పుడు ఆ అబ్బాయి సరే నువ్వు మైనర్ అంటే నువ్వు 17 వేసుకో, ఇప్పుడు ఆ పిల్లోడికి 15, అవునా? అప్పుడు 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 ఈ నువ్వు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు నేను వేస్తా కేసు, ట్యూషన్ చెప్తాను, నీకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మైనర్ బాలుని లోపరుచుకున్న మహిళ అని చెప్పేసి. అలాగే ఉంది పరిస్థితి. మనం అంటే ఎక్కడ ఏది జరిగినా సరే దాన్ని నాకు అనుకూలంగా మలుచుకొని అరే ఈ చట్టాన్ని నేను ఎలా మర్చిపోయాను అనుకుంటూ వస్తుందిలే. కానీ ఆవిడ వయసు, ఆ అబ్బాయి వయసు మర్చిపోయి మాట్లాడింది అక్కడ. ఆ చుట్టుపక్కల మాత్రం 8 మంది ఉన్నారు, వాళ్ళ అబ్బాయి చెప్తుంది, ఎంత బాగా చెప్తుందో అన్నట్టు వింటున్నారు. సీరియస్లీ వాళ్ళంతా మళ్ళీ మహా సామాజికవేత్తలు వింటున్నారు, వాళ్ళందరూ ఈమె చెప్పేదంతా కూడా. అలా ఉంది పరిస్థితి. అంతే ఏం అవ్వదు. రాస్తారు ఈమె కంటే చిన్నోడు. ఈ నువ్వు మైనర్గా ఉన్నప్పుడు కేసు పెడితే అబ్బాయి ఎందుకు జైలుకి వెళ్తాడు? అంటే మైనర్ బాలుడిపై నువ్వే కదా పైశాచికత్వంగా ప్రవర్తించింది, బట్ నీకంటే 2 ఏళ్ళు చిన్న ఇప్పటికీ కూడా. అండ్ అసలు విషయం చెప్తా వినండి, మెయిన్ పాయింట్. ఇప్పుడు 2023లో మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది గుంటూరులో. ఏమని? నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా మీద అత్యాచారం చేశాడు, వీడిని నమ్ముకొని నేను వస్తే. ఇది కదా కేసు. అంటే మొగుడిని వదిలేసి పరాయి మొగాడితో వెళ్ళింది, వాడు పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తే. మొగుడిని వదిలేసి, మొగుడు సోకాల్డ్ మొగుడని చెప్తుంది కదా, మొగుడు గురించే మాట్లాడదాం. మొగుడిని వదిలేసి ఒక మహిళ పరాయి మగాడితో వెళ్ళిపోయింది, వాడు పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తే వాడు మోసం చేశాడని కేసు పెట్టింది. నీ మొగుడిని అయితే వదిలేసేగా వెళ్ళిపోయావు. ఆ కేసు నిజమైతే నువ్వు మొగుడిని వదిలేసి వెళ్ళావు. మరి 2023లో రాస్తారు నన్ను వదిలేసిపోయాడని నువ్వు ఎలా కేసు పెడతావు? నీ కేసు వరకునే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈమె కూడా ప్రతి ఒక్క కేసుని పాయింట్ చేసి చూస్తుంది కదా. ఈమె కేసు గురించే మాట్లాడదాం. ఎలా పాసిబుల్ ఇది? మళ్ళీ అక్కడేమో రాజ్ తరుణ్ నిందితుడు అని చెప్పి దిద్దారు వాళ్ళు. ఎలా దిద్దారో నాకు అర్థం కాల ఆ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు 2023 ఎఫ్ఐఆర్కి 24 ఎఫ్ఐఆర్కి మ్యాచింగే లేదు అసలు. అట్లంటే నువ్వు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు అబద్ధం అవ్వాలి, లేదా ఇదన్న అబద్ధం అవ్వాలి. 2 నిజం అనుకుంటే నువ్వు హనీ ట్రాప్ చేసినట్టు అవ్వాలి. నువ్వు వాడిని మోసం చేసావు, వీడిని మోసం చేసావుగా. మరి ఇలా అవుతుంది. ఇంకొకటి, సరే రాస్తారు నిందితుడు, రాసావు కేసు, నీకు 2023లో పని లేదు, అది గుంటూరు ఆంధ్ర సైడ్ వస్తుంది, మాకు సంబంధం లేదు, మా తెలంగాణలో ఏం జరగలేదని అయితే రాసుకున్నారు. మీ కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మొన్న దివ్యల మాధురి ఆత్మహత్యయత్నం చేస్తే ఆత్మహత్య కేసు పెట్టావు కదా ఆ పిల్ల పైన. మరి నీ కళ్ళ ముందే రావణ్య ఇదిగో నేను చచ్చిపోతున్నాను అని చెప్పింది అప్పట్లో, కేసు పెట్టిన 4-5 రోజులకి. మీరే వెళ్ళి కాపాడారు, పోలీసులు, లాయర్ పోలీస్ స్టేషన్లో చెప్తే పోలీసులు వచ్చి కాపాడారు. మరి పిల్ల మీద ఆత్మహత్య కేసు ఎందుకు పెట్టలే? ఆత్మహత్య కూడా నేరమే కదా. ఆ కేసు ఎందుకు నమోదు అవ్వలేదు? అవ్వాలిగా. అంటే లావణ్య పైన ఎన్ని యాంగిల్స్లో తీసినా ఏ కేసు నమోదు అవ్వదు. మరి ఎందుకు? ఆ దేవుడికే తెలియాలి, లావణ్యకే తెలియాలి. అండ్ లావణ్య మీద పెడితే మాత్రం వెంటనే, లావణ్య పెడితే మాత్రం సార్ లావణ్య గారు వచ్చారు, రండి మేడం కూర్చోండి, ఎన్ని ఎఫ్ఐఆర్లు కావాలి, 10 కావాలా 15 కావాలా, ఎన్ని పెడతారు, ఎంతమంది మీద పెడతారు అన్నట్టు ఇచ్చేస్తారు. పేర్లు తర్వాత చూసుకుని ముందైతే కేసులు పెట్టేయండి అన్నట్టు పెట్టేస్తుంది ఆవిడ. అలా ఉంది పరిస్థితి. ఈ కేసు ఒకటి ఖాళీగా ఉందండి, 2-3 సెక్షన్లు, ఏం చేద్దాం, ఈ పేరు రాసేయండి పర్లేదు అన్నట్టు పెట్టేస్తుంది, ఏదో పేరు.
వీళ్ళు తీసేసుకుంటారు, మళ్ళీ తీసుకుని వీళ్ళందరూ నోటీసులు పంపించేస్తారు, ఫోన్లు చేసి రండి పోలీస్ స్టేషన్ కని పిలుస్తారు. నాకు కూడా వచ్చింది అలాగే, వచ్చింది కదా నాకు కూడా అప్పట్లో, మొన్న వేసేవారో చేశారు అలా, ఆ విధంగా చేస్తారు ఫోన్లో. సో ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే మొన్న జరిగిన డిబేట్లో ఈ పిల్ల చెప్పింది మాత్రం విన్న వాళ్ళు ఎవరు నమ్మరు, అక్కడ కూర్చున్న మహామహుల గురించి మాట్లాడతారు, వాళ్ళు చక్కగా వింటున్నారు ఇవిడ చెప్తుంటే, ఎస్ దిస్ ఈస్ ద పాయింట్ అని. ఒకసారి పిలిచి కూర్చోబెట్టి అడిగితే దేనికి ఆన్సర్ ఉండదు ఆ పిల్ల దగ్గర.